నమస్తే ఎల్ప్లస్ ఛానల్కి స్వాగతం. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ టీజీ టెట్ జూన్ 2026 హిందీ కంటెంట్ గ్రామర్ అండ్ మెథడాలజీ ప్రాక్టీస్ సెట్ 14కి సుస్వాగతం. మరి లేట్ చేసుకోకుండా ఈరోజు క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. మొదటి ప్రశ్న ఇక్కడ చూడండి. अमित ने चाय पी इस वाक्य को कर्तवाच्य से कर्मवाच्य में बदलिए. ऑप्शन ए अमित चाय पीता है, ऑप्शन बी अमित से चाय पी नहीं जाते, ऑप्शन सी अमित द्वारा चाय पी गई, ऑप्शन डी अमित चाय पिएगा. प्रश्न फिर एक बार. अमित ने चाय पी इस वाक्य को कर्तवाच्य से कर्मवाच्य में बदलिए. ऑप्शन अमित चाय पीता है, बी अमित से चाय पी नहीं जाती, ऑप्शन सी अमित द्वारा चाय पी गई, ऑप्शन डी अमित चाय पिएगा. इस प्रश्न का सही उत्तर हो जाएगा ऑप्शन सी अमित द्वारा चाय पी गई అన్నట్టు ఇక్కడ సరైన సమాధానం. ఎందుకు ఇక్కడ గై వచ్చింది సార్, అమిత్ అన్నప్పుడు ఇక్కడ అబ్బాయి కదా అంటే మరి కరం ఆధారం బట్టి ఇక్కడ మనకైతే మార్పు చెందుతుంది అనమాట. ఓకే, ఆప్షన్ రెండో ప్రశ్న ఇక్కడ మనం చూద్దాం. यस, निम्नलिखित वाक्यों में से संयुक्त वाक्य कंपाउंड सेंटेंस का चयन कीजिए. एक बीमार था, वह बीमार था इसलिए स्कूल नहीं आया. ऑप्शन बी जो छात्र बीमार था वह आज स्कूल नहीं आया, ऑप्शन सी वह बीमार होने के कारण स्कूल नहीं आया, ऑप्शन डी बीमार छात्र आज स्कूल नहीं ఆయా. చూడండి, సంయుక్త వాక్యం ఉన్నటువంటి ఉదాహరణ ఉన్నటువంటి వాక్యాన్ని ఎంచుకోండి అన్నాడు. సో మరి ఇక్కడ మనకి సరైన సమాధానం ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక మనకి ఆప్షన్ ఇక్కడ చూసుకున్నట్లయితే వహ్ బీమార్ తా ఇస్లియే స్కూల్ నహీ ఆయా ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, మూడవది. बहुत दिनों बाद देखने के लिए किस ముహావరే కా ప్రయోగ్ కియా జాతా హై. చూడండి, నేనటువంటి వీడియోలో ముహావరకు సంబంధించి క్వశ్చన్ ఒకలాగా అడగడం జరిగింది. ఈరోజు అదే క్వశ్చన్ని రివర్స్ చేసి ఇక్కడ అడగడం జరిగింది. చూడండి ఎలా ఉంది. ఆప్షన్ ఏ 9-2-11 హోనా, ఆప్షన్ బి ఈద్ కా చాంద్ హోనా, ఆప్షన్ సి ఘాట్ ఘాట్ కా పానీ పీనా, ఆప్షన్ డి ఆంఖోं का तारा होना. प्रश्न फिर एक बार. बहुत दिनों बाद दिखने के लिए किस मुहावरे का प्रयोग किया जाता है. इस प्रश्न का सही उत्तर हो जाएगा ईद का चांद होना, ऑप्शन बी इज द राइट आंसर फॉर दिस क्वेश्चन. नेक्स्ट क्वेश्चन చూద్దాం. నాలుగవ ప్రశ్న. निम्नलिखित में से कौन सा शब्द तद्भव या शुद्ध परिवर्तित रूप है. ऑप्शन ए सूर्य, बी अस्त, सी चांद, डी रात्रि. కింద ఉన్నటువంటి వాటిల్లో తద్భవ రూపం ఉన్నటువంటి పదాన్ని కనుక్కోండి అని చెప్పేసి క్వశ్చను. అయితే ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఏ సూర్య, బి హస్త, సి చాంద్, డి రాత్రి. అయితే ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి మనకి ఆప్షన్ ఇక్కడ చాంద్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి దీని యొక్క తత్సం రూపం ఏందయ్యా అంటే కనుక చంద్ర అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఐదవ ప్రశ్న. निम्नलिखित में से किस शब्द में अप उपसर्ग का प्रयोग नहीं हुआ है. కింద ఉన్నటువంటి వాటిలో అపు అనేటువంటి ఉపసర్గం వాడకుండా ఉన్నటువంటి పదం ఏమన్నా దాన్ని కనుక్కోనండి అన్నాడు. ఆప్షన్ ఏ अपमान, ऑप्शन सी अपनापन, सी अपकार, ऑप्शन डी अपशब्द. प्रश्न फिर एक बार. निम्नलिखित में से किस शब्द में अप उपसर्ग का प्रयोग नहीं हुआ है. ए अपमान, बी अपनापन, सी अपकार, डी अपशब्द. सो इस प्रश्न का सही उत्तर हो जाएगा ऑप्शन ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అపనాపన్ అనేటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్. అంటే ఇందులో మనకి ఉపసర్గ అనేటువంటిది యూజ్ కాలేదన్నమాట. ఓకే, మరి ఆరవ ప్రశ్న చూడండి. ఇక్కడ రైట్ प्रश्न. छायावाद के 4 प्रमुख स्तंभों में निम्नलिखित में से कौन शामिल नहीं है. ऑप्शन ए जयशंकर प्रसाद, बी सूर्यकांत त्रिपाठी निराला, बी सुमित्रानंदन पंत, डी మైత్రి చరణ్ గుప్త్. సో మరి ఛాయావాద్కి 4 ప్రముఖ స్తంభాలు ఉన్నాయి కదా. సో అందులో లేనటువంటి వారు ఇక్కడ ఒకరు ఉన్నారంట. వాళ్ళని ఎవరు వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా సరైన సమాధానం బి మైథిలి శరణ్ గుప్త్ అన్నమాట. ఈ మైథిలి శరణ్ గుప్త్ ఎక్కడికి వస్తారంటే ద్వివేదీప్తిలో వస్తారు. ఓకేనా, రైట్.
సో ఈయన మంచి మంచి రచనలు రాయడం జరిగింది. మరి ఈయన ఒక 2 రచనలు అయితే మీరైతే కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక 7వ ప్రశ్న, माधवी वर्मा को उनकी किस कृति के लिए सर्वोच्च ज्ञानपीठ पुरस्कार मिला था? ये नीरजा बी, रश्मि सी, यामा डी, दीपशिका. మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. యామా గాను ఆమెకి జ్ఞానపీఠ పురస్కారం మీద ఇవ్వడం జరిగింది. అయితే ఏ సంవత్సరంలో ఇచ్చారో మీరైతే ఇది కామెంట్ అయితే చేసేయండి. ఓకే, దీనికి సంబంధించి కూడా ఒక చిన్న నోట్ అయితే నేను ట్రిక్ రూపంలో కూడా చెప్పడం జరిగింది క్లియర్గా. ఓకే రైట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్, కలం కా సిపాయి జీవని కిస్కే జీవన్ పర్ ఆధారిత్ హై? ఆప్షన్ ఏ ప్రేమచంద్, బి शरद चंद्र, सी निराला, डी हरिवंश राय बच्चन. प्रश्न फिर एक बार, कलम का सिपाही जीवनी किसके जीवन पर आधारित है? మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్రేమ్చంద్. అయితే ఎవరు రాశారంటే ఆయన పుత్రుడు అయినటువంటి అమృత్ రాయ్ అనేటువంటి ఆయన మరి దీన్ని రాయడం అయితే జరిగింది. ఓకేనా రైట్. మరి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. దాంతోపాటుగా మరి ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్న వారు కూడా ఛానల్ని సపోర్ట్ చేయగలరని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీకు ఏమైనా డౌట్స్, సలహాలు, సూచనలు, ఇంకా ఏమైనా సబ్జెక్ట్ రిలేటెడ్గా మీకు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ చేయండి. దానికి తప్పకుండా అయితే మీకు రిప్లై అయినటువంటిది ఇస్తాను. దాంతోపాటుగా మీరు ఇచ్చినటువంటి ఏవైతే ఫీడ్బ్యాక్ సజెషన్స్ ఉన్నాయో అవన్నింటినీ కూడా కన్సిడర్ చేసి ఇంకా క్లాస్ని ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే నేను చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఇంకా చూసుకున్నట్టు కనుక టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేవి పొందుతూ ఉండొచ్చు. అయితే మీకు యూస్ఫుల్ అవుతున్నాయి అని చెప్పి నేను భావిస్తూ, మనకి సోషల్ హిందీ క్లాసెస్ ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మీరు ఏమైనా క్లాస్ ప్రాక్టీస్ సెట్స్ మిస్ అయినట్లయితే కనుక అక్కడ నుంచి కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ ఎటువంటి ఈజీ లేకుండా మనం ఫ్రీగా క్లాస్ అందించబడుతుంది కాబట్టి దానికి మీ వంతుగా సపోర్టు, సహాయాలు అందిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఇంతకుముందు బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరిగింది, చాలా మంచిగా ఆదరించడం జరిగింది. మరి మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే మీకే ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది. ఓకేనా ఎస్. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9th 1. ఇక్కడ నుంచి ఒక 2 క్వశ్చన్లు మనకి భాషా శిక్షణకు సంబంధించి కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. दैनिक पाठ योजना डेली लेसन प्लान का मुख्य केंद्र बिंदु या आधार क्या होता है? ऑप्शन ए संपूर्ण सत्र की पाठ्य सामग्री, बी एक विशिष्ट कालखंड की शिक्षण सामग्री, सी सह शैक्षणिक गतिविधि, ऑप्शन डी विद्यालय का भौतिक वातावरण. మరి డైలీ లెసన్ ప్లాన్ మరి దేని ప్రకారంగా ఆధారంగా ఉంటుంది అంటే కనుక కేంద్ర బిందువు ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ మనకి ఆప్షన్ ఏక్ విశిష్ట కాల్ఖండ్ పీరియడ్కి శిక్షణ సామాగ్రి అన్నట్లు దీంట్లో తెలియజేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఆప్షన్ ఇక్కడ మనకి బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 10వ ప్రశ్న. ఎస్. సో ఇక్కడ చూసినట్లయితే కనుక प्रसिद्ध शिक्षा शास्त्री हर्बर्ट द्वारा दिए गए पाठ योजना के पदों की संख्या కితని హై? చూడండి, ఇది ఇంతకుముందు ఎగ్జామ్లలో కూడా క్వశ్చన్ ఇట్లాగా రావడం అయితే జరిగింది. మరి ఆల్మోస్ట్ ఇదే క్వశ్చన్ అయితే దిగడం అయితే జరిగింది. ఆప్షన్ ఏ 3, बी 4, सी 5, डी 6. प्रश्न फिर एक बार చూడండి, చాలా మంచి ప్రశ్న. प्रसिद्ध शिक्षा शास्त्री हर्बर्ट द्वारा दिए गए पाठ योजना के पदों की संख्या कितनी है అంటే ఇక్కడ ఆప్షన్ మనకి చూస్తున్నట్లయితే సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 5 అనేటువంటి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ దాకా మనం 10 క్వశ్చన్లు అయితే తీసుకోవడం జరిగింది. మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి ఈ క్వశ్చన్స్, ఏ విధంగా అనిపిస్తున్నాయి అని కూడా మీ యొక్క ఫీడ్బ్యాక్ సలహాలు కూడా తెలియజేయండి. ఓకేనా? సో అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని క్లిక్ చేసుకొని అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయడానికి వారు ఛానల్ని సపోర్ట్ చేయగలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీరు అప్డేట్స్ పొందడానికి కోసం అయితే టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి జాయిన్ అయ్యి అప్డేట్స్ పొందుతూ ఉండొచ్చు. దాంతోపాటుగా మనకి మన ఛానల్లో చాలా క్లాస్ అనేటువంటివి ఉన్నాయి. ఇంతకుముందు ప్రాక్టీస్ సెట్స్ కూడా చేయడం జరిగినాయి. సో అవన్నీ కూడా మీకు ఉపయోగపడితే ఒకసారి మీరు అవన్నీ వెళ్ళి చెక్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, మీకు మంచి స్కోరు రావాలనే ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క సహకారాలు ఇలాగే అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ జాగ్రత్త నుండి సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.